ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన యోగాలో భాగంగా నరాల వ్యవస్థని ఎలా మెరుగుపరుచుకోవచ్చో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నర్వస్ సిస్టమ్ లేదంటే నరాల వ్యవస్థ అన్నిటికీ మూలం కదా. మరి ఏది సరఫరా అవ్వాలన్నా, సిగ్నల్స్ పాస్ అవ్వాలన్నా, మనం ఏ పని చేయాలన్నా ప్రతిదీ నరాల వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి వ్యవస్థ చక్కగా పనిచేయాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు పనిచేస్తాయో చెప్తారా? మనకి మెదడు నుంచి సమాచారం అవయవాలన్నిటికీ నరాల ద్వారా వెళుతుంది. అవయవాల నుంచి తిరిగి సమాచారం నరాల ద్వారానే మెదడుకు చేరుతూ ఉంటుంది. నరాల వ్యవస్థ సరిగా పనిచేస్తేనే జీవితం, ఆరోగ్యం. అది ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా, కనెక్షన్ దెబ్బతింటే, కరెంటు వైర్లు తెగిపోయిన ఇల్లు, కేబుల్ కనెక్షన్ లేకపోతే నీళ్ల పైపులు కట్ అయిన ఇల్లు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏముండవు కదా. కానీ సమాచారం అంతా వెళ్ళి మొరవేసేది ఇది. కానీ ఇవి బాగా పనిచేయాలంటే కొన్ని వ్యాయామ భంగిమలు, ఆసనాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నర్వస్ సిస్టమ్ బలపడటానికి ఉపయోగపడే 4 ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో ముందుగా కూర్చుని 2 చేతులు ముందు నేలకట్లా ఆనిచ్చేసేసి నుదుటి భాగాన్ని నేలకు ఆనిచ్చేస్తాం. అలా యోగ ముద్రాసనం అలా చేస్తాం. ఆ యోగ ముద్రాసనం నుంచి బోర్లా పడుకుని 2 కాళ్ళను చాపేసి 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేల కానిచ్చేసి నడుముని మెడను వెనక్కి విరిచి భుజంగాసన ఇట్లా చేస్తాం. 2 కాళ్ళు చాపేసి ఉండాలి, పాదాలు కూడా చాపేసి ఉండాలి. ఇలా భుజంగాసనం చేయాలి. నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయడానికి, బాగా బలపడి నరాలు శక్తివంతంగా పనిచేయటానికి ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. 3వ ఆసనంగా వెళ్ళకిలా తిరిగి పడుకుని 2 కాళ్ళను కలిపి పైకి లిఫ్ట్ చేయాలి. వెరికోజ్ వెయిన్స్ ఉన్న వారికి ఇలా కాళ్ళను లేపి ఉంచటం గాలిలో మంచిది. గాలిలో ఎక్కువసేపు ఉంచలేమనుకున్న వారు గోడ దగ్గరలో కాళ్ళను లేపేసి కాళ్ళు గోడ మీద ఆనిచ్చేసి ఇట్లాగే ఉంటే పాదాలు పిక్కల్లో ఉన్న బ్లడ్ అంతా కూడా చకచక గుండె వైపు వెళ్ళిపోయి ఉబ్బులు వాపులు బాగా తగ్గుతాయి. కాళ్ళల్లో మంటలు కూడా బాగా తగ్గుతాయి. 4వదిగా చేతులతో 2 పాదాల గుత్తి భాగాన్ని అట్లా పట్టుకుని బ్రిడ్జ్ పోజ్, నడువ భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి అట్లా ఉంచుతాం. ఇలాగే కదలకుండా ఉంటాం. ఇప్పుడు ఈ 4 ఆసనాలు నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి, బలపడటానికి చాలా మంచిది. ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు తవుడులో చాలా బాగా ఎక్కువ ఉంటాయి. అది గోధుమల నుంచి తవుడైన అవ్వచ్చు, బియ్యం నుంచి తీసిన తవుడైన అవ్వచ్చు. ఆ తవుడికి తాటి బెల్లం కలుపుకొని కనుక వచ్చి తింటే అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు బాడీకి కావాల్సిన మొత్తం అంత తవుడుండలు తాటి బెల్లంతో చేసిన తింటే చాలా మొత్తం వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే అటు వ్యాయామాలతో పాటు ఇట్లా తవుడుండలు తాటి బెల్లం కాంబినేషన్లో మాత్రం ప్రతిరోజు ఒకటి తింటే చాలు. మంచి బలం నరాలకి, తిరుగులేని ఆరోగ్యం. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా యోగాలో భాగంగా నరాల వ్యవస్థకి బాగా మెరుగుపరుచుకునేలాగా ఉపయోగపడి ఈ ఆసనాలని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి దీంతో పాటుగానే నరాల వ్యవస్థ బాగా పనిచేయాలంటే కనుక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో డాక్టర్ గారు గుర్తు చేశారు. కాబట్టి ఈ టిప్ని లేదంటే ఈ అవగాహనని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఫేస్ మీద, చర్మం మీద ఉండే పిగ్మెంటేషన్ తగ్గడానికి కాస్త స్క్రబ్ లాగా ఉపయోగించుకోవటానికి ఒక చిట్కా. మామూలుగా మనం తేనెలో కొద్దిగా పంచదార, కొద్దిగా కాఫీ పొడి, ఈ రెండింటిని కలిపేసి ఈ మిశ్రమాన్ని చేతులకి, ముఖానికి, మరి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడల్లా కనుక అప్లై చేసి కొద్దిగా ఆర్నిచ్చేసి ఇట్లా స్క్రబ్ చేస్తే ఆ డార్క్ స్కిన్, ఆ డెడ్ సెల్ లేయర్ ఇవన్నీ కూడా శుభ్రంగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు లోపల నుంచి మంచి స్కిన్ కాస్త ఆ పిగ్మెంటేషన్ లేని స్కిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే కొన్ని కెమికల్స్ అవి కూడా కాస్త మెలనోసైట్స్ని స్టిమ్యులేషన్ తగ్గించి కొంచెం న్యాచురల్గా కలర్ ప్రొడక్షన్ తప్ప ఓవర్గా కలర్ ప్రొడక్షన్ చేయకుండా ఉండడానికి ఆ సెల్స్లో నార్మల్ కండిషన్ తీసుకొస్తుంది అనమాట. ఇరిటేషన్ మెలనోసైట్స్లో తగ్గిస్తుంది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.